హాయ్ అండి. ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వేరుశనగ పప్పు ఉండలను ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా గ్లాసున్నర దాకా వేరుశనగ గుళ్ళు తీసుకుని పాన్లో వేసుకుని ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నట్టయితే వేరుశనగులు లోపల దాకా బాగా వేగి ఉండలు టేస్ట్ బాగుంటాయి. చూపిస్తున్న విధంగా వేరుశనగులు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద మరో బాండి పెట్టుకుని అందులో గ్లాసున్నర దాకా బెల్లం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల దాకా వాటర్ పోసుకుని ఈ బెల్లం ఉండపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉండపాకం వచ్చిందో లేదో ప్లేట్లో నీళ్లు పోసుకుని చెక్ చేసుకోవాలి. బెల్లం ఉండపాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు కూడా వేసుకుని పాకం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మనకు నచ్చిన సైజులో చేతికి తడుపుకొని